న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశాలతో తాళ్లరేవు మండలం గోవలంక పిల్లంక ఇసుక ర్యాంపులను పరిశీలించిన జిల్లా మైనింగ్ అధికారి నరసింహారెడ్డి, భూగర్భ జలాల శాఖ డిడి రాధాకృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి సౌజన్య, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గోవలంక పిల్లంక ఇసుక ర్యాంపులను ధ్వంసం చేసిన ఎవరు ఇసుక ర్యాంపులను మరలా ఏర్పాటు చేశారని రెవెన్యూ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు, కొబ్బరి ఎగుమతుల కోసం రైతులు ర్యాంపులను ఏర్పాటు చేశారని అధికారులకు తెలిపిన రెవెన్యూ సిబ్బంది వెంటనే ఇసుక ర్యాంపుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ర్యాంపులను తొలగించాలని జిల్లా మైనింగ్ అధికారి నరసింహారెడ్డి రెవెన్యూ అధికారుల ఆదేశాలు. ఇసుక ర్యాంపులను తనిఖీ చేస్తామని, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన మైనింగ్ అధికారి నరసింహారెడ్డి వెంట కాలుష్య నియంత్రణ మండలి అధికారి ప్రశాంతి, ఎస్సీబీ డిఎస్పీ ఎస్ దొర, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవితేజ తదితరులు పాల్గొన్నారు. మెయిన్ రోల్ దూరం ఉంటుందండి మనకి తుఫాన్ దాటింది మనకి లేదు నాలుగు తెలిపాను మనకి నాకు దూరం ఉంటుంది. నేను స్టార్ట్ చేస్తుంది దూరం బయట ఉంటాను. 5 కూడా పోసేస్తాను. 5 అయినా తేమని కొద్దిగా ఎంటర్ ఉంది కదా బొండాలంటే ఇంకా చెప్పండి బొండ వచ్చాను చెప్తాను. అయ్యా ఎలా వచ్చాను బాబు అన్నేడుకు అసలు కూర్చుంటారని పోనీ గాలి వస్తుంది అంటే 2 బొండాలు ఉన్నాయండి. డైరెక్షన్స్ కదా మళ్ళీ వదిలేసినంత మాకు రైతు మాట్లాడు బాబు బాధ్యత
జిల్లా తాళరేవు మండలం నీలపల్లి వంతెన కింద నీలపల్లి గ్రామానికి చెందిన గుత్తుల సతీష్ సన్నాప్ అర్జున్ రావు నిన్న సాయంత్రం నుండి కనిపించడం లేదని గాలించగా మర్నాడు ఉదయం గోదావరిలో తేలుతూ కనిపించడం జరిగింది. జిల్లా తాళరేవు మండలం నీలపల్లి వంతెన కింద నీలపల్లి గ్రామానికి చెందిన గుత్తుల సతీష్ సన్నాప్ అర్జున్ రావు నిన్న సాయంత్రం నుండి కనిపించడం లేదని గాలించగా మర్నాడు ఉదయం గోదావరిలో తేలుతూ కనిపించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి మల్లయ్యపాలెం గ్రామంలో పీచు ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఐ ఫ్యాక్టరీ రవాణాకు సిద్ధంగా ఉన్న పీచు బేడులు అగ్నికి ఆహుతయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు 4 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి మల్లయ్యపాలెం గ్రామంలో పీచు ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఐ ఫ్యాక్టరీ రవాణాకు సిద్ధంగా ఉన్న పీచు బేడులు అగ్నికి ఆహుతయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు 4 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అన్ని పేర్లు పొట్టు అన్నీ ఎక్కడో పెట్టు. వాటర్ పెట్టుకోవాలండి అలా ఎమర్జెన్సీగా ఉంటుంది స్టోరేజ్. జిల్లా కాకినాడ నగరంలో ఇటీవల కాలంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అనేక కాలువలలో గుర్రపు డెగ్గ పేరుకుపోయి చుట్టుపక్కల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఎం నాయకులు పలివెల వీరబాబు అన్నారు. కాకినాడ సముద్ర తీర ప్రాంతంగా ఉన్న కారణంగా చుట్టుపక్కల కాలువల నుండి గుర్రపు డెక్క మరియు చెత్త పేరుకుపోయి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు దోమల బారిన పడి రోగాల పాలవడం, అంతేకాకుండా వర్షాకాల ప్రాంతంలో తీవ్ర ముంపుకు గురవడం జరుగుతుందని అన్నారు. సామాన్య ప్రజలు మరియు రైతులు ఈ గుర్రపు డెక్క కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. రానున్నది వర్షాకాలం కాబట్టి ప్రభుత్వం ముందుగానే గుర్రపు డెక్కను తొలగించి ఆయా ప్రాంతాల ముంపుకు గురవకుండా తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని తూతూ మంత్రంగా అమలు చేస్తూ కూలీలకు అంతంత మాత్రంగా జీతాలు ఇవ్వడం కారణంగా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.
జిల్లా కాకినాడ నగరంలో ఇటీవల కాలంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అనేక కాలువలలో గుర్రపు డెగ్గ పేరుకుపోయి చుట్టుపక్కల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఎం నాయకులు పలివెల వీరబాబు అన్నారు. కాకినాడ సముద్ర తీర ప్రాంతంగా ఉన్న కారణంగా చుట్టుపక్కల కాలువల నుండి గుర్రపు డెక్క మరియు చెత్త పేరుకుపోయి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు దోమల బారిన పడి రోగాల పాలవడం, అంతేకాకుండా వర్షాకాల ప్రాంతంలో తీవ్ర ముంపుకు గురవడం జరుగుతుందని అన్నారు. సామాన్య ప్రజలు మరియు రైతులు ఈ గుర్రపు డెక్క కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. రానున్నది వర్షాకాలం కాబట్టి ప్రభుత్వం ముందుగానే గుర్రపు డెక్కను తొలగించి ఆయా ప్రాంతాల ముంపుకు గురవకుండా తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని తూతూ మంత్రంగా అమలు చేస్తూ కూలీలకు అంతంత మాత్రంగా జీతాలు ఇవ్వడం కారణంగా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలంలో జనసేన పార్టీ కార్యకర్తలకు జన సైనికులకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా అండగా ఉంటామని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. యు కొత్తపల్లి మండలం కొమరగిరి పంచాయతీ వెంకటరామాపురం గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త శీలం లక్ష్మణరావు ఇటీవల ప్రమాదవశాత్తు కల్లుగీత కార్మికుడు ఉదయం కళ్ళు దించుటకు తాడి చెట్టుపై నుంచి పడిపోయి ప్రమాదవశాత్తు అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న జనసేన అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈరోజు శీలం లక్ష్మణరావు కుటుంబాన్ని పరామర్శించి ఆదుకోవాలని జనసేన నాయకులకు ఆదేశించారు. మర్రెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ నాయకులతో కలిసి శీలం లక్ష్మణరావు కుటుంబాన్ని పరామర్శించారు. ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలంలో జనసేన పార్టీ కార్యకర్తలకు జన సైనికులకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా అండగా ఉంటామని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. యు కొత్తపల్లి మండలం కొమరగిరి పంచాయతీ వెంకటరామాపురం గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త శీలం లక్ష్మణరావు ఇటీవల ప్రమాదవశాత్తు కల్లుగీత కార్మికుడు ఉదయం కళ్ళు దించుటకు తాడి చెట్టుపై నుంచి పడిపోయి ప్రమాదవశాత్తు అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న జనసేన అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈరోజు శీలం లక్ష్మణరావు కుటుంబాన్ని పరామర్శించి ఆదుకోవాలని జనసేన నాయకులకు ఆదేశించారు. మర్రెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ నాయకులతో కలిసి శీలం లక్ష్మణరావు కుటుంబాన్ని పరామర్శించారు. ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వీరి కుటుంబానికి మేము ఒకటే మాట చెప్తున్నాం. జనసేన పార్టీ ఎప్పుడు కూడా వారి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆపదలు ఉన్నప్పుడు ఎప్పుడు విడిచిపెట్టదు. వారి కుటుంబాన్ని మేము వెన్నంటూ ఉంటాం. వారికి అన్ని రకాలు కూడా మేము సహాయం చేస్తాం, సపోర్ట్ చేస్తామని, అదేవిధంగా మా స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా వీరికి బాసటగా నిలబడతారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాకినాడ జిల్లా జగ్గంపేట ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు 4వ తేదీన వెలువడనున్న దృష్ట్యా పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. దీనిలో భాగంగా జగ్గంపేట సిఐ లక్ష్మణరావు, ఎస్ఐ నాగార్జునరాజు, తహసీల్దార్ షేక్ ఇంతియాజ్ పాషా వారి యొక్క సిబ్బందితో సోమవారం మధ్యాహ్నం జగ్గంపేట శివారు మందుగుడి తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. కౌంటింగ్ ముగిసే వరకు బాణాసంచా, మందుగుడి సామాగ్రి అమ్మకూడదని సూచించారు. అక్రమంగా ఎవరైనా మందుగుడి సామాగ్రి నిల్వ ఉంచినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు 4వ తేదీన వెలువడనున్న దృష్ట్యా పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. దీనిలో భాగంగా జగ్గంపేట సిఐ లక్ష్మణరావు, ఎస్ఐ నాగార్జునరాజు, తహసీల్దార్ షేక్ ఇంతియాజ్ పాషా వారి యొక్క సిబ్బందితో సోమవారం మధ్యాహ్నం జగ్గంపేట శివారు మందుగుడి తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. కౌంటింగ్ ముగిసే వరకు బాణాసంచా, మందుగుడి సామాగ్రి అమ్మకూడదని సూచించారు. అక్రమంగా ఎవరైనా మందుగుడి సామాగ్రి నిల్వ ఉంచినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
అల్లూరు జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో భారీ వాహనం చిక్కుకుంది. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. చింతూరు వైపు నుండి మారేడుమిల్లి వైపు వెళ్తున్న లాంగ్ చాస్ పెద్ద లారీ ఘాట్ రోడ్లోని ఒక మూల మలుపు వద్ద మలుపు తిరగలేక ఆగిపోయింది. రహదారికి అడ్డంగా లారీ ఆగిపోయి రోడ్డు మొత్తం మూసుకుపోయింది. ఈ పెద్ద లారీ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చింతూరు వైపు నుండి రాజమండ్రి వైపు, రాజమండ్రి వైపు నుండి చింతూరు వచ్చే ఆర్టీసీ బస్సులు, లారీలు, కార్లు, జీపులు, ఇతర వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఘాట్ రోడ్లో వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, చిన్నపిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో గత రాత్రి నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రమాదకర మలుపులో నిలిచిపోవడంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అల్లూరు జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో భారీ వాహనం చిక్కుకుంది. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. చింతూరు వైపు నుండి మారేడుమిల్లి వైపు వెళ్తున్న లాంగ్ చాస్ పెద్ద లారీ ఘాట్ రోడ్లోని ఒక మూల మలుపు వద్ద మలుపు తిరగలేక ఆగిపోయింది. రహదారికి అడ్డంగా లారీ ఆగిపోయి రోడ్డు మొత్తం మూసుకుపోయింది. ఈ పెద్ద లారీ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చింతూరు వైపు నుండి రాజమండ్రి వైపు నుండి చింతూరు వచ్చే ఆర్టీసీ బస్సులు, లారీలు, కార్లు, జీపులు, ఇతర వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఘాట్ రోడ్లో వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, చిన్నపిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో గత రాత్రి నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రమాదకర మలుపులో నిలిచిపోవడంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తింటాక మామిడికాయ చెట్టు కూడా లేదు అంటే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.